ఏ ఒత్తిళ్ళు లేకుండా నా బాల్యానికి స్వేచ్ఛను ప్రసాదించిన, అలా సృజనను అద్దిన అమ్మానాన్నలకు. పొగ తాగుతా, మద్యం సేవించుదా ఆరోగ్యానికి హానికరం, చచ్చిపోతాడు. డైరెక్టర్ గారు తెలుసా? తెలుసు, అందుకే మన సినిమాలో ఎక్కడా కనిపించవు. ఈ చిత్రం నిజ జీవితంలో కనిపించే అనేక దుర్ఘటనలు కలిగించే వేదనలోంచి పుట్టిన సృజనాత్మక రూపం మాత్రమే. ఇందులోని పాత్రలు, సంఘటనలు, సంస్థలు ఎవరినీ ఉద్దేశించినవి కావు. ఒకవేళ ఎవరికైనా అలా అనిపిస్తే ఈ చిత్రం వారిలో వివేకాన్ని మేల్కొల్పుతుందని మా నమ్మకం. ది థర్డ్ చిత్ర బృందం. ఏకం సత్ విప్రా బహుదా వదంతి అంటారు. ఒకటే సత్యాన్ని పండితులు స్థలకాల పరిస్థితుల్ని బట్టి రకరకాలుగా చెబుతుంటారు. అలాంటిదే కర్మ సిద్ధాంతం. సనాతనంగా అన్ని ధర్మాల్లోనూ అన్ని మతాల్లోనూ ఉన్న సత్యాన్నే సర్ ఐజక్ న్యూటన్ కూడా చెప్పాడు. న్యూటన్ చెప్పిన భౌతికమైన ప్రతిచర్య మన ధర్మాలు ప్రబోధించే కర్మఫలమే. ఇది నిత్యమైన సత్యం. For every action, there is an equal and opposite reaction. సర్ ఐజాక్ న్యూటన్. సృష్టిలో ప్రతి చర్యకు సమానమైన ప్రతిచర్య తప్పకుండా ఉంటుంది. మన జన్మ కడు రమ్యమనరా, ఓరి ఈ జన్మ దక్కుటలు మర్మమునుగనరా. మన జన్మ కడు రమ్యమనరా, ఓరి ఈ జన్మ దక్కుటలు మర్మమునుగనరా. మన జన్మ కడు రమ్యమనరా. దేని కొరకీ బ్రతుకు, దేని కొరకై పరుగు, దేని కొరకీ బ్రతుకు, దేని కొరకై పరుగు, దేని కొరకో పోరు. సత్యమెరుగరా సోదరా, మన జన్మ కడు రమ్యమనరా. ఓరి జన్మ దక్కుటలు మర్మమునుగనరా. మన జన్మ కడు రమ్యమనరా. జనమ అందము తెలిసి ఆశ భ్రమలను ఇడిసి, జనమ అందము తెలిసి ఆశ భ్రమలను ఇడిసి, నేల ఇడవక నడిసి నిమ్మళముగను సాగరా. మన జన్మ కడు రమ్యమనరా. ఓరి జన్మ దక్కుటలు మర్మమునుగనరా. మన జన్మ కడు రమ్యమనరా. హలో చిల్డ్రన్, హౌ ఆర్ యూ డూయింగ్? మీ అందరికీ ముందుగా విజయదశమి శుభాకాంక్షలు. మీకు గుడ్ న్యూస్ చెప్పాలనుంది. చెప్పనా చెప్పనా ఈ నెల 22వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు మీకు దసరా సెలవులు. హాయిగా ప్రశాంతంగా మీ ఊళ్ళకెళ్ళి తల్లిదండ్రులతో, ఫ్రెండ్స్తో, సిబ్లింగ్స్తో ప్రశాంతంగా ఎంజాయ్ చేయండి. ఆ తర్వాత మళ్ళీ ఎలాగూ వచ్చి ఈ యుద్ధ రంగంలోకి దిగాలి మీరు. ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. మంచిగా వచ్చిందా తమ్మి? సూపర్ సార్. కత్తి కాదు సార్, కత్తిన్నారా. మీరు ఏ వీడియో చేసినా కత్తే సార్. తమ్మి, అన్నిటికన్నా ముందు ఈ వీడియో నీట్గా ఎడిట్ చేయించి మన కాలేజ్ అన్ని స్టూడెంట్ గ్రూప్స్ లో పెట్టించేయి. ఆ ఏర్పాటు చూడు. పిల్లల అరుపులు చూసారా ఎంత బాగుందో. దసరా, దీపావళి, సంక్రాంతి అన్నీ కలిపి చేసుకున్నట్టుగా ఉంది. పండగలు సరే, 10 రోజులు క్లాసులు మిస్ అవుతాయని బాధే లేదు ఎదవలకి. మీరెంత క్రూరులేంది సార్. పండక్కి పిల్లల పేరెంట్స్తో గడపడం కూడా తప్పేనా? నీకేంటమ్మా, నీవు సాంస్క్రిట్ టీచర్వి. మీరు సినిమా పాటలు రాసినా 99, 100 ఇచ్చేస్తారు. మీ వల్ల ర్యాంకులు ఏమైనా వస్తాయా?
ఆ పాటలన్నీ మాకు కదా. ఛీ! మీరు మారరు సార్. నతు ప్రతినివిష్ట మూర్ఖజన చిత్త మారాధయేత్. రండి సార్, మనం కూడా వెళ్దాం. కర్మకాలిని కుదొరికినప్పుడే మా బతుకుల్లో మొదలైంది చీకటే. కర్మకాలిని కుదొరికినప్పుడే మా బతుకుల్లో మొదలైంది చీకటే. పుర్రంకులు రాకుంటే వేస్ట్, నిన్ను బొంద పెట్టేస్తే అదే కదా బెస్ట్. Let us have reason on waves. Basically, waves are 4 types. Okay, students, this chapter is very much important. Unless you are thorough this chapter, you don't go anywhere. ఈ చాప్టర్ కానీ మీకు కంప్లీట్గా రాకుంటే ఇక మీరు ర్యాంకుల సంగతి మర్చిపోవచ్చు. ఓకే, ఇవాళకి ఇంతే, రేపు కలుద్దాం. ఇవాళ కొంతమంది జూమ్ క్లాస్కి అబ్సెంట్ అయ్యారు. మీకు థర్డ్ లా తెలుసు కదా, ఫర్ ఎవరీ యాక్షన్ తెలుసు కదా. ఈ అబ్సెంట్ కావడానికి రియాక్షన్ ఏమిటో వాళ్ళకి రేపు తెలుస్తుంది. ఓకే, బాయ్. హలో హలో సార్. ఏం తల్లి, అర్ధరాత్రి కూడా కాల్ సెంటర్ నడుపుతున్నారా? మాకు విముక్తి ఇవ్వరా? కాదు సార్, యాక్చువల్లీ క్రెడిట్ కార్డు అవసరం లేదు, రియల్ ఎస్టేట్ ఫ్లాట్ కొనే ఉద్దేశం లేదు, అది కాదు సార్. హనీ ట్రాప్ లో పడే రకం కూడా కాదు నేను. నీ కాల్ బొక్క. సార్ నేను అసలే చాలా బిజీ, నాకు టైం లేదు. పెట్టే ఫోను. గుడ్ మార్నింగ్ ప్రసాద్ సార్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. రా కూర్చో. పొద్దున్నే కాలేజీకి వెళ్ళి స్టడీ అవర్ తీసుకోకుండా ఇంట్లోనే కూర్చోవడం అంటే చిరాగ్గా బోర్గా ఉంది మురళి. భలే వాళ్ళు సార్. మేడం పాప ఊరెళ్ళారు, ఎలా ఎంజాయ్ చేద్దామని ప్లాన్ చేయకుండా రోజు టికెట్లు దొరకవు కానీ కిరాయి భలే ఉందంట సార్, వెళ్దామా? నాకు కుదరదులే గురు. ఈ రోజు కూడా 2 బ్యాచ్లకి జూమ్ లో క్లాసులు తీసుకుంటున్నా. అంతకన్నా ఇంట్రెస్టింగ్ టాపిక్ ఉందా మీ దగ్గర? ఈ రోజు ఒక టాపిక్ ఉందిలే. నిన్న అర్ధరాత్రి ఓ ఫోన్ కాల్ వచ్చింది. పుట్టింట్లో మేడం, మిడ్ నైట్ కాల్స్, మసాలానే మసాలా. అంతా పిచ్చి భ్రమ. అదేం కాదు కానీ నా అనుమానం ఎవరో స్టూడెంట్సే. నెంబర్ మాత్రం పర్లేదబ్బా. మనోళ్ళు మహా ముదుర్లు సార్. మీ జూమ్ క్లాసులకు భయపడి ఐపీ కాల్స్, ఇంటర్నెట్ కాల్స్ చేస్తుంటారు సార్. ఈ గొడవలన్నీ ఎందుకు, సినిమాకి వెళ్దాం రండి. లేదులే మురళి, నిన్న జూమ్ క్లాస్కి కొంతమంది ఆబ్సెంట్ అయినారు.
వాళ్ళ పేరెంట్స్‌తో మాట్లాడే పనుంది. నువ్వు పద. నిన్ను మార్చడం నిన్ను పుట్టించినోడి వల్ల కూడా కాదు సార్. వస్తాను. రేపు ఉదయం మళ్ళీ వస్తాను సార్. ఓకే స్టూడెంట్స్, దిస్ ఈజ్ ఇట్ ఫర్ టుడే. డోంట్ గో టు బెడ్ బిఫోర్ 11 o'clock. కష్టపడి చదవండి, ర్యాంకులు కొట్టండి. ఈరోజు క్లాస్ అటెండెన్స్ పూర్తిగా ఉంది. థర్డ్ లా తెలుసు కదా, రియాక్షన్ ఆల్వేస్ వర్క్స్ వెరీ వెల్. ఎవరమ్మా నువ్వు? ఎందుకు నాకు ఫోన్ చేసి ఏడుస్తున్నావు? మీరే కదా సార్, మీ వల్లే సార్ నా జీవితం. ఏంటి ఏంటి నసా? ప్రసాద్ సార్ నన్ను గుర్తుపట్టలేదా సార్? నేను సార్ మీ మాజీ స్టూడెంట్ నిత్యాని. చూసారా నేను కూడా టైంకి వచ్చేసి. మిస్ అయ్యారు సార్ మీరు. మిరాయి సూపర్ సార్. మనోజు అద్దరిపోయింది సార్. మాంత్రికుడు తీసాడు సార్. సినిమా సంగతి ఏమో గానీ మన లైఫ్ లో దెయ్యం ఇంట్రడక్షన్ కూడా అదిరిపోయిందబ్బా. మళ్ళీ కాల్ వచ్చింది. ఈసారి దెయ్యం పేరు కూడా చెప్పింది, నిత్య అంట. ఇచ్చేనా ఎగ్జాక్ట్ యూనిట్ సార్. కళ్ళకు చూడండి. లాగ్ లో పడలేదు కానీ ఎగ్జాక్ట్ అంటే 11:20 ఉండొచ్చు. లెగ్ తీసుకోవడానికి వీల్లేదు. చలో మనం ఎయిర్టెల్ ఆఫీస్కి వెళ్ళి కాల్ రికార్డ్స్ చెక్ చేద్దాం. ये क्या है साहब, घर में सिग्नल आता ही नहीं. అదంతే సార్. ఈసారి కాల్ వచ్చినప్పుడు వీధిలోకి రండి, గ్యారంటీ సిగ్నల్ వస్తుంది. చెప్పండి, నేను మీకు ఏ విధంగా సహాయపడగలను? హౌ కెన్ ఐ హెల్ప్ యూ? రాత్రిపూట నాకు ఒక ఫోన్ కాల్ వస్తుంది సార్. అంటే పగటిపూట రావట్లేదా? రాత్రిపూట ఆ కాల్ ఏ నెంబర్ చూస్తుందో చెప్పాలి సార్. డిస్ప్లేలో కనిపిస్తుంది కదా. డిస్ప్లేలో రావడం లేదు సార్, అందుకే సార్ ఇక్కడికి వచ్చింది. కాల్లో లోపట్లేదా? వాట్సాప్లో వస్తుందేమో. కాల్ రికార్డ్స్ చూడాలా? మీ డీటెయిల్స్ చెప్పండి. నంబర్ 986662. ఏం లేదు సార్, 2 రోజుల నుంచి మీకు రాత్రి 8:30 నుంచి కాల్స్ ఏం రాలేదు సార్. ఈ కన్ఫ్యూజన్ ఏందబ్బా? ఎటు లంచ్ టైం అయింది, బయటే తినేసి వెళ్దాం సార్. ఒక పని చేద్దాం, నాకు ఎస్ఐ ఫ్రెండ్ ఉన్నాడు, ఫోన్ చేసి కంప్లైంట్ ఇద్దాం. హలో, చెప్పరా. స్టేషన్కి వెళ్తున్నాను, రోడ్డు పక్కన ఆపాను. చెప్పు. ఏంటి మిస్యూస్ ఫోన్ కాల్స్ వస్తున్నాయా? ఫోన్ కాల్స్ నీకు కాదా, మీ ఫ్రెండ్కా? వాళ్ళ ఆవిడ ఫుట్బాల్ ఆడుతుందా వాడిని? చెప్పేది పూర్తిగా వినరా బాబు. చెప్పు మరి. తమాషా చేస్తున్నావా? మొబైల్ కంపెనీల్లో కూడా ఫోన్ నెంబర్లు దొరకకపోతే మేమేం చేస్తున్నావురా? పెట్టే ఫోను, చాలా పనులు ఉన్నాయి నాకు. పోలీసుడు కూడా మేమేం చేయలేమంటే ఎలా మురళి? మీరు కోప్పడనంటే నాదో సలహా. చెప్పు. ఈరోజు మీరు జూమ్ క్లాసులు తీసుకోవద్దు.
ప్రశాంతంగా ఓటీటీలో ఏదో ఒక సినిమా చూసాను. 10 గంటలకు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసాను. ఎవడైనా సరే అప్పుడు ఎలా కాల్ చేస్తాడో చూద్దాం. తెల్లారేసరికి మీ ఇంటికి నేను వస్తాను. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి సిమ్ కార్డ్ పీకేస్తే నేను చేరుకోలేను అనుకున్నావా సార్? ఎవరు నువ్వు? అంతేలే సార్, ఒకరినో ఇద్దరినో మర్డర్ చేస్తే పేర్లు గుర్తుంటాయి. నీ ఖాతాలో ఎన్ని మర్డర్లు ఉన్నాయో? మర్డర్ ఏంటి? ఏం మాట్లాడుతున్నావు? నిజమే, మర్డర్ కాదులే సార్, ఒబ్లేషన్. అది బలిస్తున్నావు మమ్మల్ని. వాట్ మేడ్ యూ డూ ఆల్ దీస్ థింగ్స్? ఎందుకు మమ్మల్ని టార్చర్ పెట్టి చంపేస్తున్నావు? ఎవరు నువ్వు? పేరు చెబితే ఆన్సర్ చెప్తారా సార్? నేను నిత్యని. చెప్పండి సార్, ఎందుకు నా ప్రాణాలు తీసావు? ఎందుకు మమ్మల్ని టార్చర్ పెడుతుంటావు? మనం అనుకున్నట్లుగా స్టూడెంట్స్ చేసే మిస్యూస్ కాల్స్ కాదు మురళి. అస్సలు మనుషులు చేస్తున్న పనే కాదు సార్ ఇది. అంటే దెయ్యాలో, ప్రేతాత్మలో. ఆ? పేరు నిత్య అని చెప్పిందన్నారు కదా సార్. ఆ, నైటు 11:20 అన్నారు కదా. ఆ, అది అది నిత్య చనిపోయిన టైం సార్. నిత్య దేయమైందంటావా? ఉండొచ్చు. వాళ్ళ నాన్న చేతబడో చిల్లంగో చేసి ఉండొచ్చు. ప్రిన్సిపల్ ఇంటికి వెళ్దాం పదండి సార్. ఎందుకు? కొన్ని విషయాలు లెక్క తేలాలి. పదండి సార్. నమస్తే సార్. నమస్తే, రండి రండి, కూర్చోండి. ఇన్ని రోజులు సెలవులు ఇస్తే ప్రసాద్ నువ్వు కూడా ఊరికెళ్ళి ఉండొచ్చు కదా. జూమ్ లో రివిజన్ క్లాసులు తీసుకుంటున్నాను సార్. ప్రసాద్, పిల్లల్ని సెలవుల్లో కూడా టార్చర్ పెడుతున్నావా? ప్రపంచంలో ఎక్కడైనా ఎగిరి దంచినా అదే కూలి, ఎగరక దంచినా అదే కూలి. మురళి, ఏమంటావు? మీరు ఏదంటే అదే సార్. ఎక్స్పీరియన్స్ బాబు, పండి మొత్తం రాలిపోయింది ఇక్కడ. రాము, జరొచ్చి చాయ్ తీసుకపో. వస్తున్నా హేమా. మీకు ఓ సంగతి చెప్పాలి సార్. అసలు ఏం జరిగిందంటే సంథింగ్ ఈజ్ ఫిషీ బ్రదర్. ఇది ఖచ్చితంగా చేతబడే సార్. ఎవరు చేయించారంటావు? నిత్య వాళ్ళ డాడీని చూసారా సార్? పెద్ద రూరల్ డాన్లా ఉంటాడు. ఖచ్చితంగా ఆయన ఏదో చేయించుంటాడు సార్. సర్లే, కాల్ చేద్దాం ఆగు. డాడీ ఫోన్ ఎత్తు, డాడీ ఫోన్ ఎత్తు. హలో, నమస్తే సార్, నేను నిత్య కాలేజ్ ప్రిన్సిపల్ని మాట్లాడుతున్నాను. బాగున్నారా? ఎలా బాగుంటాను సార్, నా బంగారు తల్లిని పోగొట్టుకుని. అయ్యో, కరెక్టే సార్, నిజమే. అదే అదే ఏదో బాధలోనే ఉంటారు. ఏదో ఒకసారి పలకరిద్దామని ఫోన్ చేశాను. నా చిట్టి తల్లిని డాక్టర్ని చేద్దామని మీ చేతిలో పెట్టాను సార్. నిజమే, బాధే అయినా ఓ మాట చెప్పనా సార్? మీకెవరి మీదైనా అనుమానం ఉంటే ఆ చేతబడి, చిల్లంగి అలాంటివి చేయకుండా ఉండాల్సింది సార్. సార్, ఎలా కనిపిస్తున్నాను సార్ మీకు?
నాకెవరి మీదైనా అనుమానం ఉంటే బాణమతి ఎందుకు చూపిస్తా సార్? వాళ్ళని ముక్కలు ముక్కలుగా నరికి పోగులెట్టి ఈ కాలేజీ వాళ్ళకి బిర్యానీ దవ్వి చేపిస్తా సార్. కరెక్టే సార్, మీకు ఆ మాత్రం కోపం ఉంటాం సహజం లేండి. ఏదో పలకరిద్దామని మీకు ఫోన్ చేశాను. సార్ మీకు పుణ్యం ఉంటుంది సార్, మీకు ఎవరి మీద అనుమానం ఉంటే చెప్పండి సార్, వాళ్ళ పని నేను చూసుకుంటా సార్. అబ్బాబ్బాబ్బే అదేం లేదండి. ఏదో ఒకసారి పలకరిద్దామని ఫోన్ చేశాను, వేరే ఏం లేదు. ఆయన కాదయ్యా, ఇప్పుడు అర్థమైపోయింది కదా. మరి ఇదంతా ఎలా? కొంపదీసి నిత్యాన్ని దైవమైందంటారా? 2 పనులు చేద్దాం. ఒకటి, నాకు తెలిసిన ఒక గురువుగారు ఉన్నారు, పబ్లిసిటీ తక్కువైంది కానీ మహానుభావుడు. ఇక్కడే మన కాలనీ వెంకటేశ్వర స్వామి గుళ్ళో ఉంటాడు. ఆ పూజలో మంత్రము ఏదో చేసి మిమ్మల్ని గట్టున పడేస్తాడు. రెండోది, పారా సైకాలజీ ప్రొఫెసర్ ఒక ఆయన ఉన్నాడు, ఇలాంటివి నమిలి మింగేస్తాడు. వెళ్ళి ఆయన్ని కలవండి, ఈజీగా బయటపడొచ్చు. ఎంత మాత్రమున ఎవరు తలచిన అంత మాత్రమే నీవు అంతరాంతరములెంచి చూడ పిండంతే నిప్పటి అన్నట్లు కొలుతురు మేము వైష్ణవులు కూరిమితో విష్ణుడని పలుకుదురు మేము వేదాంతులు పరబ్రహ్మంబనుచు కొలుతురు మేము ఆత్మ నిన్ను వేధిస్తోందంటావు. మీరే కాపాడాలి స్వామి. ఆత్మ నీలో లేదా? నాలో ఉండే ఆత్మ ఆ దేవుడే కదా స్వామి. ఆ ఆత్మ దెయ్యం. మనిషి దయ్యం అనే వ్యత్యాసం ఎక్కడా లేదు నాయన. నీలో ఉండేది ఆత్మే, నువ్వు చెప్పే దయ్యం కూడా ఆత్మే. కాకపోతే నీలాగా ఒక శరీరం లేదంతే. భగవంతుడు దేహాన్ని కాదు నాయన, ధర్మాన్ని ప్రేమిస్తాడు. శరీరం ఉన్నా లేకున్నా అన్ని ఆత్మలు ఆయనకు సమానమే. ఆత్మకు రూపం ఉన్నా లేకున్నా అన్ని ఆత్మల పరమస్వరూపం ఆ పరమాత్ముడే కదా. అలాగంటే ఎలా స్వామి? మీరే ఏదో మంత్రాలు వేసి ఆ దెయ్యం అంతు చూడాలి, సీసాలో బంధించి పాతేయాలి అంతే. సీసాల్లో దయ్యాన్ని పాతేయడం సినిమాల్లోనే బాబు. అయినా మన ప్రయత్నం మనం చేద్దాం. నువ్వేం అదిరిపడద్దు, నేను వస్తాను. ఆ సమయంలో ఇంట్లో నువ్వు నేను తప్ప మరెవరు లేకుండా చూడు. ఓం నమో వెంకటేశాయ. ఆయుష్మాన్. నాయన, ఇది మన ప్రయత్నం మాత్రమే. ఈ ప్రయత్నంతో నేను దైవిక శక్తిని నీకు అనుకూలంగా ఆవాహన మాత్రమే చేయగలను. నువ్వు చెబుతున్న దయ్యం దుర్బుద్ధితో నిన్ను భయపెడుతూ ఉంటే గనుక, వేధిస్తూ ఉంటే గనుక ఖచ్చితంగా ఈ దైవిక శక్తి తరిమి కొడుతుంది. ఈ చిన్నారి ఆత్మ చేసే పనిలో గనుక ధర్మం ఉంటే నేను గాని ఈ పూజలు గాని చేసేది ఏమీ ఉండదు. ఒక్క విషయం గుర్తుంచుకో, దేవుడైనా సరే ధర్మానికి లోబడి ఉండాల్సిందే. అలాగే స్వామి. ఓం హ్రైం హ్రీం శ్రీం హ్రీం సౌం ఓం నమః ప్రసిందరే నమః. ఓం శ్రీం హ్రీం శ్రీం కమల కమలాలయ ప్రతిగపతి. శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మీ నమః. హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరక్తస్యాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మహావాహ. ఓం మహాదైవస్య విద్మహే విష్ణుపత్ని తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. ఓం శాంతి శాంతి శాంతి. ఈ దీపాలు రేపొద్దున వరకు కొండెక్కకుండా చూడు. మురళి, ఉన్నావా? రండి సార్, నేనే వద్దాం అనుకుంటున్నా. ఇంకా పెళ్లి కాలేదు కానీ పిల్లలు ఎలా ప్రేమించాలో చదువుతున్నావా?
కాలేజీ మొత్తం మన పిల్లలే కదా సార్. రాంగ్ థియరీ మురళి. దే ఆర్ నాట్ అవర్ చిల్డ్రన్, దే ఆర్ జస్ట్ స్టూడెంట్స్. మీరు మరీ టూ మచ్ సార్. ఆ థియరీ విను. వాళ్ళని పిల్లల్లాగా అనుకుంటే కఠినంగా ఉండలేము. ర్యాంకులు సంకనాకిపోతాయి. ఐన్స్టీన్ బుర్రలో కూడా ఎంత గొప్ప థియరీలు పుట్టుండవేమో సార్. ఇంతకీ పూజ అయిందా? ప్రాబ్లం తీరినట్టేనా? ఏమైనా మనిషి అయినా ధర్మం ఎవరి వైపు ఉంటే వాళ్ళదే విజయం అంటాడు. దేవుడు ధర్మం కంటే ఎక్కువ కాదంటాడు. కానీ పూజ మాత్రం బాగా చేశాడు. మొత్తానికి వైబ్రేషన్స్ చూస్తే ఈ రాత్రికి ఏం పీడ వదులుతుందని అనిపిస్తుంది. చూద్దాం. హ్యాపీ సార్. ఆ గుబులు వదిలిపోయిందంటే మళ్ళీ జూమ్ క్లాసులు తీసుకోవచ్చు. ఆల్రెడీ ఒక రోజు గ్యాప్ వచ్చేసింది. ఇంతకంటే వంగలేను కానీ కొంచెం కాళ్ళు పైకెత్తండి సార్, మొక్కుకుంటా. ఎక్కసకాలు వద్దులేబ్బా. రా, నీకు గుడ్ న్యూస్ చెప్తా. ఏంది సార్ అంత గుడ్ న్యూస్? గురువు గారి పూజ పనిచేసిందబ్బా. రాత్రి కాల్ రాలా. ఎట్టా సార్? రాత్రి మీ ఫోన్ మా రూమ్ లో మర్చిపోతే రాత్రి ఏమైనా కాల్స్ వచ్చాయా? 11:20కి ఏమీ రాలేదు సార్. కాల్ రాకపోతే హ్యాపీనే, కానీ ఫోన్ ఇక్కడ లేదు. గురుగారి పూజ పనిచేసినట్ట కాదా? అది పక్కన పెట్టండి సార్, మనం సెకండ్ అటెంప్ట్ చేద్దాం. ఏందది? మర్చిపోయారా? ప్రిన్సిపాల్ సార్ చెప్పారు కదా, పారాసైకాలజీ ప్రొఫెసర్ దగ్గరికి వెళ్దాం. చెప్పండి మిత్రమా. డాక్టర్ రాము గారు ఫోన్ చేసి మీరేదో ప్రాబ్లంలో ఉన్నారని చెప్పారు. అసలు ఏం జరిగింది? ఏమిటి సంగతి? నన్ను ఒక ఆత్మ చాలా వేధిస్తుంది సార్. ఆత్మనా, ప్రేతాత్మనా, పరమాత్మనా? నువ్వేం జరిగిందో చెప్పు. ఎందుకు జరిగిందో నేను చెప్తాను. సో అర్ధరాత్రి వాళ్ళు కాల్స్ భయపెడుతున్నాయి అంటావు. నాట్ జస్ట్ ఫోన్ కాల్, అది మా స్టూడెంటే సార్. ఏమైంది? అది నన్ను చాలా వేధించేస్తుంది సార్. బ్రదర్, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ పాయింట్ అది ఏమిటి? అది అసలు నువ్వు చదువుకున్న వాడే కదా. అసలు ఆ అమ్మాయి స్టూడెంట్ అయితే మాత్రం అది అది అనొచ్చా? ఫస్ట్ క్యారెక్ట్ యువర్ సెల్ఫ్, క్యారెక్ట్ యువర్ లాంగ్వేజ్. ఆమె ఆత్మగా మరి. ఓకే, ఆమె చనిపోయిన తర్వాత నిన్ను మాత్రం ఎందుకు ఇబ్బంది పెడుతోంది? ఈయన కూడా లెక్చరరే కదా, ఈయన ఎందుకు ఇబ్బంది పెట్టడం లేదు? ప్రసాద్ గారు కొద్దిగా స్ట్రిక్ట్ సార్. దాన్ని పిల్లలు టార్చర్ గానే అనుకుంటుంటారు సార్. అది తట్టుకోలేకనే ఆ అమ్మాయి కూడా ఆత్మగా మారి. ఓకే, ఐ గాట్ ఇట్. ఇప్పుడు పాయింట్కి వస్తున్నా. నేను ఆత్మను నమ్మను. ఆ మాటకు వస్తే పరమాత్మను కూడా నమ్మను. నేను అంతరాత్మను నమ్ముతాను. చూడు ప్రసాద్, ఆమె అడుగుతోంది కానీ నువ్వు సమాధానం చెప్పడం లేదు, అంతేనా? అంతే సార్, కానీ ఆమెతో మాట్లాడాలంటే భయం కదా సార్. నువ్వు లెక్చరర్ కదా, పిల్లల్ని ప్రశ్న అడిగితే దానికి ఆన్సర్ ఇవ్వకపోతే నువ్వేం చేస్తావు? ఆన్సర్ చెప్పేదాకా అడుగుతాం కదా సార్. దేర్ యు ఆర్. ఎగ్జాక్ట్లీ యూఆర్ కరెక్ట్. నీకు వచ్చే ఫోన్ కాల్ నేను కొన్ని ప్రశ్నలు అడుగుతోంది, వాటికి నువ్వు ఆన్సర్ చెప్పడం లేదు, అంతేనా? వాట్ మై కన్క్లూజన్ ఈస్, ఆ క్వశ్చన్కు నువ్వు ఖచ్చితంగా ఆన్సర్ చేసి తీరాల్సిందే. ఆన్సర్ చెప్పే వరకు యూ వోంట్ గెట్ రిడ్ ఆఫ్. చూడు మిత్రమా,
ఆత్మ దెయ్యం అనే పదాలని పక్కన పెట్టు. నీ అంతరాత్మకు నువ్వు జవాబుదారీగా ఉండాల్సిందే. ర్యాంకుల మీద పిచ్చితో నువ్వు పెడుతున్న ప్రెజర్ వల్ల ఒక స్టూడెంట్ చచ్చిపోయింది. పోలీస్ కేసులు లేకపోయినా, కోర్టులో శిక్షలు పడకపోయినా కారణం నువ్వే అనే సంగతి నీ అంతరాత్మకు తెలుసు. ఆ అంతరాత్మే నేను ప్రశ్నిస్తోంది. ఎన్ని వేషాలు వేసినా, ఎక్కడికి పారిపోయినా నీ అంతరాత్మ నుంచి తప్పించుకోలేవు కదా. నువ్వు ఆన్సర్ చెయ్యాలి. నీ సమాధానంతో నీ అంతరాత్మ నీ భాషలో చెప్పాలంటే ఆమె ఆత్మ కూడా కన్విన్స్ కావాలి. అదొక్కటే మిత్రమా నీకు విముక్తి. నీ జవాబు నీ అంతరాత్మను మోసం చేయకూడదు. ఆత్మకు కోపం వస్తే ప్రమాదం అని నువ్వు ఎలా భయపడుతున్నావో, నీ అంతరాత్మకు ఆగ్రహం తెప్పిస్తే నీ అంతరాత్మ నువ్వు శిక్షించాలనుకుంటే అది మరింత భయంకరంగా ఉంటుంది. నీడ కాదురా నిన్ను వెంటాడేది నిత్యం, తరచి చూడరా బోధపడుతుంది సత్యం. గెలుపు మోజులో పరుగెత్తడమే మన కర్మం, ప్రాకులాటలే ప్రాణం తీసే ప్రారబ్ధం. నీడ కాదురా నిన్ను వెంటాడేది నిత్యం, తరచి చూడరా బోధపడుతుంది సత్యం. మందు కాదురా మొలకెత్తిన పశ్చాత్తాపం, శ్వాసాగిన విడిపోదులే నీ పాపం. నీడ కాదురా నిన్ను వెంటాడేది నిత్యం, తరచి చూడరా బోధపడుతుంది సత్యం. నువ్వు నువ్వు నిత్య ఎస్ సార్, మీ లేటెస్ట్ బలిపశువుని. అలా అంటావేంటి నిత్య?
లెట్ us కంటిన్యూ ఫ్రమ్ ద లాస్ట్ కాల్. చెప్పు సార్, ఎందుకు మమ్మల్ని టార్చర్ పెడుతుంటావు? అది కాదు నిత్య, ఐఎమ్ సారీ. ప్లీజ్ ప్లీజ్ సార్, డోంట్ యూజ్ దట్ వర్డ్. హంతకులు కూడా సారీ చెప్పొచ్చు. కసాయి వాళ్ళకు ఆ మాట అనే హక్కు లేదు. హంతకులు కోపంలో చంపుతారు. మీలాంటి కసాయి వాళ్ళు వ్యాపారం కోసం చంపుతారు. చెప్పు, ఎందుకు మమ్మల్ని టార్చర్ పెడుతుంటావు? నిత్య, ఆన్సర్ దిస్. నిత్య, ఆన్సర్ దిస్. న్యూటన్ స్టార్ లా తెలుసు కదా? నిత్య, చెవుడు వచ్చిందా, మూకు వచ్చిందా? ఆన్సర్ దిస్. ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్ వాట్ ఈస్ ఆల్ఫా డికే, బీటా డికే అండ్ గామా డికే. నిత్య, why are you irritating me? న్యూటన్ స్టార్ లా తెలుసు కదా? Unless you achieve good ranks, your lives are ruined. ఎందుకు నిత్య భూమికి భారం నువ్వు? అంతా మీకోసమే కదా నిత్య, మీ భవిష్యత్తు కోసమే కదా, మీరు గొప్ప జీవితం గడపాలని కదా. స్టాప్ దిస్ నాన్సెన్స్. జీవితంలో ఇప్పుడైనా నిజాయితీగా చెప్పు సార్, ఎందుకు ఎందుకు ఇదంతా? మా స్వార్థం ఏముంటుంది నిత్య? మా ర్యాంకులు మీకు మార్కెటింగ్ ఎలిమెంట్స్ సార్. మాకు ర్యాంకులు వస్తేనే మీకు లాభాల పంట. కొందరి ర్యాంకులు సరే, అందరినీ ఎందుకు కక్ష కట్టినట్టుగా టార్చర్ పెట్టడం? హా, అంతా నీ భ్రమ నిత్య. మా కళ్ళన్నీ మీరే. నేను కోరుకునేది ఎప్పుడు మీ బంగారు భవిష్యత్తే. నమ్ము నిత్య. ప్లీజ్ షట్ అప్ సార్. రాంగ్ ఆన్సర్. నీడ కాదురా నిన్ను వెంటాడేది నిత్యం, తరచి చూడరా బోధపడుతుంది సత్యం. హంతకులు కూడా సారీ చెప్పొచ్చు. కసాయి వాళ్ళకు ఆ మాట అనే హక్కు లేదు. హంతకులు కోపంలో చంపుతారు. మీలాంటి కసాయి వాళ్ళు వ్యాపారం కోసం చంపుతారు. మందు కాదురా మొలకెత్తిన పశ్చాత్తాపం, శ్వాసాగిన విడిపోదులే నీ పాపం. Is కాదు సార్, should be. For every action, there should be an equal and opposite reaction. Bye and welcome. కార్యమేదైనాను కారణం ఉండేను, కార్యమేదైనాను కారణం ఉండేను. కార్యకారణ బంధం సకల ధర్మాల సారమే, మన జన్మ కడు రమ్యమనరా. ఓరి జన్మ దక్కుటల మర్మమును గనరా, మన జన్మ కడు రమ్యమనరా. బొమ్మలము ఇచ్చోట దేవుడాడును ఆట, బొమ్మలము ఇచ్చోట దేవుడాడును ఆట. పోటు పాటుల కోర్చి కడకు సాగిపోవలెనురా, మన జన్మ కడు రమ్యమనరా. ఓరి జన్మ దక్కుటల మర్మమును గనరా, మన జన్మ కడు రమ్యమనరా. ఓరి జన్మ దక్కుటల మర్మమును గనరా, మన జన్మ కడు రమ్యమనరా, మన జన్మ కడు రమ్యమనరా.